తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. ఏ మనిషి అయినా సక్సెస్ అవ్వాలి అన్నా, సక్సెస్ అయ్యారు అన్నా ముఖ్యంగా కావాల్సినవి ఆరోగ్యంగా బాగుండాలి, ఆర్థికంగా బాగుండాలి, కుటుంబ పరంగా బాగుండాలి, సమాజం పరంగా బాగుండాలి. మరి వీటన్నిటి మీద మనకి అవగాహన కావాలి అంటే ఖచ్చితంగా ఒక గురువు, గైడ్ ఖచ్చితంగా అవసరం. మరి అలాంటి గురువు, అనర్గళంగా మాట్లాడగల వ్యక్తి, ఏ విషయానికైనా చక్కటి పరిష్కారం ఇవ్వగల వ్యక్తి మన జగన్ గురూజీ. ప్రస్తుతం మనతో ఉన్నారు, మాట్లాడేద్దాం. నమస్కారం జగన్ గురూజీ. నమస్తే అమ్మ. గురువుగారు, బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టత ఏమిటి అనేది ఈ మధ్యకాలంలో చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ బ్రాహ్మీ ముహూర్త సమయాల గురించి కూడా చాలామందిలో అపోహలు ఉన్నాయి. ఏది నిజం, అసలు సమయం ఏంటి, ఆ టైంలో ఎందుకు లేవాలి, లెగిస్తే ఎందుకు సక్సెస్ అవుతాం, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇవాళ ప్రపంచానికి ఏది అవసరమో, ముఖ్యంగా యువతకి ఏది అవసరమో, పాశ్చాత్యులు మన దేశంలో వచ్చి నేర్చుకున్న ప్రధాన అంశాల్లో ఒకటి ఈ ఉదయం లేవడం. దానికి మీరు మంచి మాట అన్నారు, బ్రాహ్మీ ముహూర్తము అని. అంటే మనం పొద్దున్నే ఏకుజ్జామన అంటారు మన పల్లెటూరులో. అక్కడ జరిగేటువంటి ప్రక్రియలు నాగరికత పేరుతో మనం అభివృద్ధి అయిపోయి పనుల్లో ఇరక్కపోయి రాత్రులు లేటుగా వండుకొని ఉదయం లేటుగా లేచి మన బయోసైకిల్ని మొత్తం మనంతటా మనం డిస్టర్బ్ చేసుకున్నాం. జనరల్గా ప్రకృతిలో జీవులన్నీ కూడా ప్రకృతికి అనుకూలంగా ఉంటూ బతుకుతూ ఉంటాయి. ఇది దాని యొక్క జీవి యొక్క సహజ లక్షణం. ఎంత బిజీ ఉన్నా ఏ రోజు కోడి కానీ, కాకులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ ప్రొద్దున్నే లెగవటం మానవు. ఇది మేము చాలాసార్లు చాలా చోట్ల గమనించిన విషయం. ఎన్నో ఆశ్రమాల్లో, ఎన్నోసార్లు పల్లెటూరుకి వెళ్తే గమనించిన విషయాలు ఇవి. జనరల్గా భారతీయ సనాతన జీవన విధానంలో ఉదయం లేవటం అనేది ఒక అద్భుతమైన దినచర్య ప్రక్రియ. దానికి ఏదో స్పెషాలిటీ ఏం లేదు, కానీ అది అంతరించిపోవటం వల్ల దాని గురించి మనం ఇవాళ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం. మరి అటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రక్రియ మన దినచర్యలో మొదటి అంశమైన ప్రాతకాలం మనం లెగవటం, బ్రాహ్మీ ముహూర్తంలో ఉండడం, అప్పుడు చేయాల్సిన పనులేంటి, ఎందుకు లెగవాలి అన్న ఒక మీ ప్రశ్నకు సమాధానాలు చెప్తూ, ముందుగా యువత, నాకు ఇష్టమైన రోల్స్ రెండు ఉన్నాయి భూమి మీద. ఒకటి స్త్రీలు, రెండు యువత. ఆ యువతలో అమ్మాయిలు. అది నన్ను చాలామంది మన వీడియోలు చూసి కూడా కొంతమంది పాపం బాధపడుతూ మాట్లాడారు. నేను ఎప్పుడు ఏది స్త్రీలకు చెప్పినా నా ఉద్దేశం వారిని గౌరవించడమే. కాకపోతే ఒక అర్హత అనండి, గురువు అనండి, తండ్రి పాత్ర అనండి, మందలింపుగా మీరు ఇట్లయితే ఇట్లయిపోతారు అని ఒక నాకు తోచిన గ్రామీణ భాషలో మందలించాను, నా స్టైల్లో చెప్పాను. ఆ చెప్పే విధానాల్లో ఏదైనా పొరపాట్లు ఉండి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే నన్ను క్షమించండి. అంత మాట వద్దు గురువుగారు, మీ మందలింపు మాకు అవసరం, అది బాధ్యత. కాకపోతే విషయంగా ఈరోజు వ్యక్తీకరిస్తాను. మీకు బాధ్యతగా ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తా, ఒక బాధ్యతాయుతమైన ఒక గురువుగా. ముఖ్యంగా యువతకు నేను నమస్కరిస్తూ ఆశీర్వచనం ఇస్తూ కోరుతున్నా. ఈ ప్రపంచంలో ఎవరు లెగిసినా లేవకున్నా ఈ భారతదేశం యొక్క వయస్సు చాలా చిన్నది. అంటే అర్థం, ఉన్న జనాభా వయసును బట్టి భారతదేశ వయసు చెప్తారు. అంటే మనది యంగ్, డైనమిక్, యంగ్స్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ మనకు ఒక కొలమానంలో ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. అటువంటి యువత కాలానికి అనుకూలంగా, ఆరోగ్యానికి అనుకూలంగా బ్రాహ్మీ ముహూర్తంలో లెగవపోవటం వల్ల మిస్ అయ్యే ఏంటి, లెగవటం వల్ల ఎంత కాలం కలిసి వస్తుంది, ఎంత ఆరోగ్యం ఉంటుంది, మానసిక స్థితి ఎంత బాగుంటుందో ఇప్పుడు చెప్తున్న ఒక్కొక్క పాయింట్. అమ్మ, అందరూ ఉదయం లేకపోవటం ఉత్తమం. ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయి కాలం ఎంతో మనకు కలిసి వస్తుంది. కానీ ఆరోగ్యపరంగా సృష్టి ఉదయకాలంలో, బ్రాహ్మీ ముహూర్త కాలంలో ఒక దివ్యమైన, మంగళకరమైన కాస్మిక్ ఎనర్జీతో, బ్రీత్లో, ఈ చెట్లు వదిలేటువంటి గాలిలో ఎటువంటి యంత్రములు, కర్మలు జరగకుండా ఉండేటువంటి పొల్యూషన్ లేని సమయము, మాటలు లేని సమయము, అందరూ ఉత్తమమైన మనోస్థితితో ఉండే సమయం. ఆ సమయంలో మనం గనక లెగిసి శారీరక వ్యాయామం చేసిన, శ్వాసక్రియ వ్యాయామం అంటే ప్రాణాయామం చేసిన, మనోక్రియ వ్యాయామం అంటే ధ్యానం, మంత్రం, జపం, పూజలు లాంటివి చేసిన, లేదు మన జీవితానికి అత్యంత ముఖ్యమైన పనులైనవి ఏవో రాసుకునేవో, చదువుకునేవో, నేర్చుకునేవో, కళలు, శాస్త్రాలైనా ఆ బ్రాహ్మీ ముహూర్తంలో చేయటం వల్ల అవి 100% సక్సెస్ అవుతాము. ఎందులకు అంటే ప్రకృతి, సృష్టి, ఆకాశము, పంచభూతాలు మన మనసుపై ప్రభావం చూపిస్తూ ఉంటాయి.
ఉదాహరణకు పౌర్ణమి రోజున, అమావాస్య రోజున ఇప్పటికి కూడా మెంటల్ ఆసుపత్రులలో ముందుగానే వాళ్ళల్లో విపరీతమైనటువంటి పిచ్చి చేష్టలు రాకుండా ఏదో ఒక విధంగా వాళ్ళకి మెడికేషన్ చేసి ఆ రోజున కాపాడతారు. అదే రోజు సముద్రపు యొక్క ఆటుపోటులు, అలలు కూడా ఉధృతమవుతూ ఉంటాయి. గ్రహణాల తర్వాత ఏదో ఒక విపత్తు జరుగుతూ ఉంటుంది. ఇది అనాదిగా వస్తున్నటువంటి కొన్ని కోయిన్సైడ్ అనండి, నిజమనండి, ఏమన్నానండి, నేనైతే దాన్ని నిజమంట. సమాజం నన్ను ప్రశ్నిస్తుందో, ఇబ్బంది పెడుతుందో కాబట్టి దాన్ని కోయిన్సైడ్ అంటాను. కానీ నిజానికి అటువంటి ప్రభావం చూపించే సమయాల్లో ఉత్తమ ప్రభావం చూపించే, అద్భుతమైన ప్రభావం చూపించే, మనం అనుకున్నట్టుగా సాధించగలగడానికి కావలసిన మనోశక్తిని ఉద్ధృతపరిచే దివ్యకరమైన మంగళకరమైన సమయం బ్రాహ్మీ ముహూర్తం. అయితే ఇది ఏ టైంలో ప్రారంభమవుతుంది అన్నది మరొక ప్రశ్న వేశారు మీరు. అది ఎప్పుడవుతుంది అంటే సూర్యోదయానికి కనీసం 1 గంట 45 నిమిషాల ముందు. ఉదాహరణకి ఈరోజు మనకి 5:30కు అనుకున్నాం అంటే అరౌండ్ బై 3:15కో ఎప్పుడో మనకి ఈ బ్రాహ్మీ ముహూర్త సమయం ప్రారంభమవుతుంది, లేదా కనీసం 4 గంటలకి. ఇవన్నీ వాళ్ళకొద్దు, క్యాలిక్యులేషన్సే అవసరం లేదు. పెద్దలు వేద పండితులు చెప్పినంత లోతుకు మనం వద్దు. సింపుల్గా లివింగ్ లైఫ్లో చెబుతున్నా, లెగవగలిగిన గొప్పగా జీవితంలో ఏదో సాధించాలని తపించి అనుకున్నట్టు అవ్వాలనేటువంటి వ్యక్తులు 4 గంటలకు లెగవగలిగితే వాని జీవిత మారిపోయి వాడి జీవితం చరిత్రలో ఒక అద్భుతంగా ఉంటుంది. ఎవరికి అక్కర్లా, వాడి లైఫ్ వాడికి ఒక ఎగ్జాంపుల్గా ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో 5ంటికి లెగవాలి. 5 తర్వాత లెగవటం అనేది మనిషి ఆరోగ్యానికి మంచిది కాదు, ఆలోచనలకు మంచిది కాదు, విజయ పదంపై నడవటానికి మంచిది కాదు, దినచర్యని కంట్రోల్ చేయటం కూడా చేయలేడు. అందుకే విద్యార్థులు ముఖ్యంగా రాత్రుళ్ళు దాకా మేలుకొని చదువుకొని మార్నింగ్ లెగవటం తప్పు. ఎప్పుడో తెల్లారినాక సూర్యుడు వచ్చి కిటికీల్లో గుండా మన ఇంట్లో కిరణాలు పడ్డాక కూడా లెగవట్ల. కాబట్టి యువత ఎర్లీగా పడుకుంటూ ఎర్లీగా లెగవటం అనే సైకిల్లోకి రావాలి. పూర్వంలో ఇలానే ఉండేది. లేటుగా పడుకొని లేటుగా లెగవటం అనే రివర్స్లోకి ఉన్న మన సొసైటీ ఎర్లీగా పడుకొని ఎర్లీగా లెగవటం అనే సైకిల్లోకి వస్తే ఆటోమేటిక్గా మనోవ్యవస్థ మారుతుంది, మనిషి ప్రవర్తన మారుతుంది, ఆలోచన విధానం మారుతుంది, తెలియని మానసిక బలం ఏర్పడుతుంది. అందుకే యువతకు ముఖ్యంగా నేను కోరుతున్నా, స్త్రీలను చూడండి. సపోజ్ ఒక స్త్రీ లేటుగా లేచింది అనుకుందాం. ఎంత ఎక్కువ లేటుగా లెగిస్తే మన బాడీ అంత డ్రౌజీగా డల్గా ఉంటుంది. ఎవరో ఒకరు రాత్రి లేటుగా పడుకొని ఉద్యోగరీత్యా పొద్దున్నే లెగవటం కాని వాళ్ళ గురించి మనం చర్చించుకోవద్దు. అది ఉద్యోగరీత్యా వచ్చే సమస్య. వాళ్ళు లేటుగా లెగిస్తే ఇంకా అనారోగ్యం వస్తుంది ఎర్లీగా లెగిస్తే. సో వాళ్ళు లేటుగా లెగవటమే కరెక్ట్. దిస్ ఈజ్ కాల్డ్ మూన్ మైండ్ వర్క్. అంటే నైట్ పని చేసి పొద్దున్న లేకపోవడం. నేను వాళ్ళ గురించి మాట్లాడాల, వాళ్ళు అలా లెగవటమే కరెక్ట్. నిజానికి ఎవరు ఉదయం లెగవాలి అంటే రాత్రుళ్ళు పెందల కాడ పడుకునే అవకాశం ఉండి కూడా పడుకోకుండా ఫోన్లకో టీవీలకో ఏవో ఒక ట్యాబులకో చదువులకో ఉద్యోగాలకో బద్దులై వారి నిద్రను వారే సమంగా పెట్టుకోలేక ఉదయం పూట లెగవలేక, ప్రకృతి మనకి ఉదయం పూట లెగవటంలో రాత్రి నిద్రపోవటంలో మెలటోనిన్ ఒక అద్భుతమైన రసాయనాన్ని మెదడులో సృష్టిస్తుంది. ఆ మెలటోనిన్ అనే రసాయనం మెదడులో ఉత్పత్తి అవటం వల్ల మన శరీర దారుఢ్యం, సెక్స్ సామర్థ్యం, మానసిక సామర్థ్యం, ఏదైనా గ్రహించగలిగేటువంటి విద్యా సామర్థ్యం అద్భుతంగా ఆ రసాయనం వల్ల ఉంటుంది. అలాంటి మెలటోనిన్ అనే రసాయనం రాత్రుళ్ళు మేలుకుంటే ఉత్పత్తి కాదు, పగలు నిద్రపోతే ఉత్పత్తి కాదు. రాత్రుళ్ళు నిద్రపోయినప్పుడే అది ఉత్పత్తి అయి బ్రాహ్మీ ముహూర్తం కల్లా మన శరీరంలో మెదడులో ఒక అద్భుతమైన చురుకుదనం, చలాకీతనం ఉంచి మార్నింగ్ మనం ఏది మెంటల్ వర్క్ చేసినా 100% సక్సెస్ చేసేటువంటి మనలో స్వయంగా ఉత్పన్నమయ్యే కెమిస్ట్రీయే మనకు సహకరిస్తుంది. ఇది దేవుళ్ళ ప్రకారంగా రైటా, సూర్యకాలం ప్రకారంగా రైటా, చంద్రమానం ప్రకారంగా రైటా, భారతీయుల ప్రకారంగా రైటా అనేదానికంటే ఆరోగ్యపరంగా ప్రతి వ్యక్తి, ప్రతి విద్యార్థి, ప్రతి స్త్రీమూర్తి కూడా ఉదయం లెగవటం యోగ్యకరం. పసిపిల్లలు, వృద్ధులు, రోగులు లేదా రాత్రులు ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎగ్జంప్షన్ అనకూడదు. నిజానికి అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి తప్పదేమో ఇంటి పట్టు నుండి రాత్రులు కాలం వృధా చేసుకొని బాగా ఆ బ్లూ రేస్కి అలవాటు పడిపోయి కళ్ళల్లో డ్రైనెస్ వచ్చి బ్రెయిన్ డ్రైన్ అయిపోయి పొద్దున్నే లెగవలేక బద్ధకంగా రోగంగా లెగిసేటువంటి సంస్కృతి నుంచి మనం త్వరగా బయటికి రావాలని యువతను కోరుకుంటున్నాను. మన సుమన్ టీవీ ద్వారా దేశాన్ని మార్చాలనే మాటల్లో అత్యంత ముఖ్యమైనది బ్రాహ్మీ ముహూర్తంలో లెగవటం కూడా ఒక అద్భుతమైన యోగా, ఆయుర్వేదం, ప్రకృతి జీవనం అని తెలియచేస్తూ సెలవు తీసుకుంటాం. అయితే ఇంకొక చిన్న ప్రశ్న ఉంది గురువుగారు. అయితే ఇప్పటి వరకు ఒక లైఫ్ స్టైల్కి అలవాటు అయిపోయారు మీరు అన్నట్టు, సూర్యోదయం తర్వాత లేవడం అనే లైఫ్ స్టైల్కి. బట్ ఇప్పుడు దాని నుంచి బయటికి రావాలని అనుకున్న వ్యక్తులకి ఒక చిన్న టిప్ ఇచ్చేసి. అద్భుతమైన టిప్, సూపర్.
ఎంత మంచి ప్రశ్న అంటే నేను ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పకుండా క్లోజ్ చేశా. అమ్మ, మరి లెగవాలనుకునే వాళ్ళకి ఆలోచన ఉంది, ఆశ ఉంది, లెగవలేకపోతున్నాం, మరి వాళ్ళకి మీరిచ్చే సూచన ఏంటి అని అమ్మ ఒక మంచి ప్రశ్న వేశారు. నిజంగా నేను దాంతోనే ముగించాలా? ఎస్ ఫ్లో, మీలాగే నేను కూడా ఒక్కోసారి అట్లా వెళ్ళిపోతుంటాను. సో ఆ బాధ్యతగా ఒక మాట, ఎర్లీగా తిని పడుకునే ముందు లీటర్ గోరువెచ్చని నీళ్ళు తాగండి. ఎర్లీగా అంటే ఏంటండి? యాజ్ ఫర్ అవర్ ట్రెడిషన్, యాజ్ ఫర్ అవర్ యోగా, యాజ్ ఫర్ అవర్ ఆయుర్వేద ఆర్ ఇండియన్ కల్చర్ బిఫోర్ సన్సెట్ తినాలా. మరి ఇది నేను చెబితే ఎవరి వల్ల అయితే కాదు. అందుకే కొంతలో కొంత, ఎంతో కొంత మానవుడు 7 లోపల తినగలిగితే ఆయు వృద్ధి, ఆరోగ్య వృద్ధి రెండు మనకు సాధ్యమైపోతాయి. దాని వలన లేటుగా పడుకునే అవకాశం ఉండదు, జీర్ణక్రియ త్వరగా సెట్ అవుతుంది. పడుకునే ముందు గనక మీరు బాగా 1 లీటర్ పాటు గోరువెచ్చని నీళ్ళు తాగి పడుకుంటే ఒక వారం లోపల మీకు తెలియకుండా మీరు మార్నింగ్ 3:30 to 4:30 లోపల ఫస్ట్ న్యాచురల్ కాల్కు లెగుస్తారు. అంటే ఇప్పుడు ఎవరు లేపారండి? మన బయో క్లాక్, మన బయో సిస్టమ్, మన జీర్ణకోశం, మన టూల్ సిస్టమ్ మనల్ని లేపేస్తుంది. నిద్ర లేవు, మోషన్కి వెళ్ళు అని. ఎప్పుడైతే ఎర్లీ మార్నింగ్ మీకు మోషన్ అయిపోయి ఫ్రీగా జాడించి కొడుతుందో మీకు నిద్ర పట్టమన్న పట్టదండి. ఎందుకంటే లోపల వాతం లేదు, పిత్తం లేదు, కఫం లేదు అనుకోండి, లేదు జీర్ణకోశంలో బరువు లేదనుకోండి, ఆటోమేటిక్గా మీ బాడీ తేలిగ్గా ఉల్లాసంగా ఉండి ఏదో చేయాలి, ఏదో పని చేయాలి, ఏదో నేను మిస్ అయినవన్నీ మళ్ళీ సమకూర్చుకోవాలని సహజమైన ఎక్కువ సమయం, మంచి సమయం ఉదయం కావటం వల్ల మీరు ఆ టైంలో మీ పర్సనల్ లైఫ్కు సంబంధించిన ఎన్నో విషయాలని సరి చేసుకోగలరు, తయారు చేసుకోగలరు. అందుకే రాత్రిపూట ఎర్లీగా తింటాం, పడుకునే ముందు గోరువెచ్చని నీళ్ళు తాగటం, ఉదయం ఒక వారం లోపల మీరు సెట్ అయిపోతారు. అప్పుడు మరలా మోషన్కి వెళ్ళొచ్చాక ఇంకొక లీటర్ గోరువెచ్చని నీళ్లు తాగటం. ఈ 3 స్టెప్స్ కనుక మీరు ఆచరించగలిగితే, ఇవి నాకు కూడా ఉండేటువంటి ఒక సమస్యల్లో పూర్వంలో మలబద్ధకమే. దాన్ని కూడా నేను ఇదే ప్రక్రియలో ఎర్లీగా తినటం, నీళ్లు తాగటం, పొద్దున్నే తాగటం, ఇటువంటివన్నీ సమకూర్చుకోవటం వల్లనే నన్ను నేను ఈ ఉదర భాగం యొక్క జీర్ణాన్ని ఆరోగ్యపరుచుకున్నాకే ఉదర భాగము అంటే బుర్ర భాగం చాలా చక్కగా ఉండి మానసిక స్థితిని కూడా సమత్వపరుచుకోగలిగే ఒక అద్భుతమైన క్రియ నాకు దొరికింది. అందుకే బ్రాహ్మీ ముహూర్తంలో ప్రశాంతంగా ఉండాలంటే పొద్దున్న లెగవగానే ఇది అవ్వాలంటే ఎర్లీగా తినాలి, ఎర్లీగా నీళ్లు తాగాలి, వేడి నీళ్లు తాగాలి. ఇటువంటి సూత్రాలు అప్లై చేయండి. ఏదైనా ప్రశ్న ఉన్నప్పుడు మా సుమన్ టీవీ వారు తెలియజేసే ఫోన్ నెంబర్ ద్వారా మీరు సంప్రదించగలిగితే, నాకు ఎవరు పిఏలు లేరు, అసిస్టెంట్లు లేరు. నేను క్లాసులో ఉన్నప్పుడు, షూటింగ్లో ఉన్నప్పుడు, మెడిటేషన్లో ఉన్నప్పుడు, పూజలో ఉన్నప్పుడు తప్ప మిగతా టైం ఫోన్ ఎత్తుతూ ఉంటాను. ఎత్తకపోయినా చింతించవద్దు, మళ్ళీ తిరిగి నేనే కాల్ చేయడానికి టైం ఇవ్వటానికి అవకాశం తీసుకుంటూ ఉన్నాను. కావున నాలాంటి ఒంటరి ప్రయాణంలో, వ్యక్తిగత ప్రయాణంలో నాతో నేనే ఎవరిని పెట్టుకోకుండా అన్నీ చేసుకోవాలనుకుని నాకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు. చాలా 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 చక్కటి విషయాలు తెలియజేశారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో చూసారు కదండి, మరి బ్రాహ్మీ ముహూర్తం యొక్క గొప్పతనం అండ్ ఆ విశిష్టత తెలియచేస్తూ దాన్ని మనం అంటే మనకు ఉన్నటువంటి ఆలోచనల్ని మనం కంప్లీట్గా ఎలా సెట్ చేసుకుని మనల్ని మనం ఎలా మార్చుకోవాలనే దానికి చక్కటి రెమెడీస్ కూడా గురూజీ ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా, వివరించారు కదా. మరి అందరూ కూడా పాటించి అద్భుతమైన మన భారతీయ సంస్కృతిని మళ్ళీ తిరిగి తీసుకొద్దాం. ఆల్రెడీ కొంత చెడగొట్టే ప్రయత్నాల్లో కొందరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన సనాతన సంస్కృతి ఏం చెప్పింది, అదేవిధంగా మనం పాటించి మన ఆదివారాల యొక్క గొప్పతనాన్ని, మన సంస్కృతిని, మన బ్రాహ్మీ ముహూర్తం యొక్క విశిష్టతని ఇలా అన్నీ మనం తెచ్చుకుని అద్భుతమైన భారతీయ సంస్కృతిని తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా గురువుగారు చెప్పినట్టుగా గురువుగారిని సంప్రదించాలనుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా కింద డిస్ప్లే చేసేటటువంటి నెంబర్స్కి మీరు కాంటాక్ట్ అయ్యి గురువుగారితో మాట్లాడచ్చు. మీకు ఎలాంటి సందేహం ఉన్నా గురువుగారి మాటల్లో తెలుసుకోవచ్చు. నమస్కారం.